హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ బ్యాడ్ బాయ్ కార్తిక్. సినిమా పేరే బ్యాడ్ బాయ్. కార్తిక్ బ్యాడ్ బాయ్ అని మాకు తెలుసు. సినిమా కూడా బ్యాడేనని సినిమా చూసిన తర్వాత నాకు తెలిసింది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, రీసెంట్గా కమర్షియల్ సినిమాలు అంటేనే బోరింగ్ కొడుతున్నాయి చాలామందికి. అలాంటి టైంలోని ఇప్పుడు కూడా ఒక కమర్షియల్ కథతోటి సినిమాని తీసేద్దాం. హీరో వస్తాడు, ఒక రెండు పాటలు, ఒక రెండు ఫైట్లు, ఏదో ఒక కథ అల్లేద్దాం అని అనుకుంటే సినిమాలు హిట్ అవ్వని పెద్ద పెద్ద స్టార్ హీరోలే ఫేస్ చేసి వచ్చారు. సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ అలాంటి కమర్షియల్ సినిమాలనే తీసుకొని వస్తారు. యాక్చువల్‌గా ఆడియన్స్ కమర్షియల్ సినిమాలకి ఇష్టపడరని కాదు. కమర్షియల్ కమర్షియల్ సినిమాను కూడా ఒక కొత్త కంటెంట్ కథతోటి చూపిస్తే దాన్ని ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తారు, ఇష్టపడతారు. అలా కాదని చెప్పి మనం చూసిన 90స్‌లోని చూసిన కమర్షియల్ రొట్ట కథలనే మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉంటే సినిమాని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. అదే విషయం 'బ్యాడ్ బాయ్ కార్తిక్‌లో' కూడా జరిగింది. ట్రైలర్ చూసినా చాలా మందికి తెలుస్తుంది ఇదొక మంచి కమర్షియల్ సినిమా అని. కానీ దాన్ని తీసుకొనెళ్ళే విధానం రీసెంట్‌గా 'మనశంకర వరప్రసాద్' అది చాలా రొటీన్ కమర్షియల్ మూవీ. కానీ దాన్ని చూపించే విధానంలోని అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యారు. అలాగే 'నారి నారి నడుమ మురారి' సినిమా కూడా రొటీన్ స్టోరీనే. కానీ దాన్ని చూపించే విధానంలోను మాత్రమే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. దానివల్ల ఆ సినిమాలకి ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యి ఫెస్టివల్ మూడ్‌లోని ఎంజాయ్ చేసి ఆ సినిమాల్ని హిట్ చేశారు. సేమ్ ఇదే పాయింట్ తోటి మరి డైరెక్టర్ ఏం ఆలోచించాడో తెలీదు. నితిన్‌ది 'తమ్ముడు', నానిది 'ఎంసీఏ', అలాగే పంజాబ్ వైష్ణవ్ తేజ్‌ది 'ఆదికేశవ' ఈ 3 సినిమాల్ని మిక్సీలో వేసేసి కలిపి కొట్టేస్తే వచ్చిందే 'బ్యాడ్ బాయ్ కార్'. సేమ్ అసల తమ్ముడికి, అక్కకి ఒక సెంటిమెంట్ సీన్. ఓకే. ఆ సెంటిమెంట్ సీన్‌కి ఎందుకు అసల వాళ్ళిద్దరికీ ఉన్న సెంటిమెంట్ ఏంటి? వాళ్ళిద్దరి మధ్య వచ్చే సిట్యుయేషన్స్ ఏంటి? అన్నదే స్టోరీ. చెప్పుకోదగ్గ సీన్స్ గానీ, సాంగ్స్ గానీ, మ్యూజిక్ గానీ పెద్దగా ఏమీ కూడా వర్కౌట్ అవ్వలేదు సినిమాలోని. హరీష్ జయరాజ్ అసల 'గజినీలోని' ఇచ్చిన సాంగ్స్ తన ప్రీవియస్ ఫిల్మ్స్‌కి కొట్టిన మ్యూజికేనా ఈ సినిమాకి ఇంత దరిద్రంగా ఉన్నాది అని అనిపిచ్చింది. సాంగ్స్ కూడా పెద్దగా బాగోలేదు. ఇంకా డైరెక్షన్ విషయానికొస్తే డైరెక్టర్ ఎవడో నాకు తెలీదు గానీ ఎన్ని సినిమాలు చూసి మొత్తం మిక్సీ కొట్టేసి ఒక మంచి కమర్షియల్‌గా రాసుకున్నాడేమో కథని. అసల కథలో కొత్తదనం లేకపోవడం పక్కన పెడితే, రొటీన్ ఫైట్ సీన్స్, రొటీన్ విలనిజం, రొటీన్ సెంటిమెంట్ సీన్స్. ఆ ఎమోషనల్ సీన్స్ గూడా వర్కౌట్ అవ్వలేదు. మన తెలుగులోని వందల సినిమాలు మనం చూసేసాం ఇలాంటివన్నీ కూడా. మళ్ళీ ఇదే ఫార్ములాని ఉపయోగించి సినిమాని ఎందుకని యాక్సెప్ట్ చేస్తున్నారో తెలీదు. అండ్ నాగశౌర్య, వెన్నెల కిషోర్, సాయి కుమార్, సముద్రఖని ఇలా పెద్ద పెద్ద స్టార్ యాక్టర్స్ ఈ సినిమాలోనే ఉన్నారు. బట్ వాళ్ళని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు డైరెక్టర్. అండ్ మంచి సీన్స్ కాదు కదా సినిమాలో ఎక్కడ కూడా కొత్తదనం లేకపోవడం, రొటీన్ కమర్షియల్ చూసిన సినిమాలే గుర్తొస్తాయి. అసలు ఈ ఎన్ని సీన్‌లు కలిపేశారో నాకు తెలీదు గానీ, సినిమా చూస్తున్న ప్రతి సేపు కూడా అరే! మనం చూసాంరా ఎక్కడో తేడా కొడుతుంది సీను అన్న డైలాగ్స్ మాత్రమే మన మైండ్‌లో రన్ అవుతాయి. ఒక పెద్ద కమర్షియల్ కళాఖండాన్ని ఆడియన్స్ మీద వదిలేరేమో బ్రహ్మాస్త్రంలాగా అని అనిపించింది సినిమా చూసిన తర్వాత. అండ్ ఈ సినిమాకైతే రేటింగ్ కూడా ఇవ్వడానికి మైండ్ పోతుంది. అంత కమర్షియల్‌గా తీశారు. అండ్ ఎవరికైనా ఇది ఓటీటీలో చూడడం కూడా చాలా కష్టం అని అనిపిస్తుంది. సో, ఎనీవే సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీరు బ్యాడ్ అయిపోతారేమో చూసుకోండి. 'బ్యాడ్ బాయ్ కార్తిక్' సినిమా కూడా బ్యాడ్ లాగా అనిపించింది. ఎనీవే సినిమా చూడకపోతే మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, మరిన్ని మూవీ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం.